ఎక్కుదామా? ట్రై చేద్దాం. ప్రకృతి చాలా అందంగా ఉంది, వర్షం పడేలాగా. మన్రత్నం సినిమాల్లోనే అనుకున్నాను, కానీ మన లైఫ్లో కూడా అందంగానే ఉంటుంది. అదే వర్షం. ఆకాశంలోకి చూస్తూ కలల కంటే మెరుపులతో బానే ఉంటుంది, కానీ రియాలిటీలో నేలంతా బురదగానే ఉంటుంది. ఎంత అందమైన కష్టంతో పాటు కలిసే వస్తుంది. ఇదేంటి ఎలా ఉంది? సర్లే. హాయ్, ఐఎమ్ ఆదిత్య. నాకెందుకు చెప్తున్నావు? లిఫ్ట్ ఇస్తారా? ఇవ్వను. నువ్వు నాకు నచ్చావు. సినిమాలో వెంకటేష్ డైలాగ్ ఏంటో తెలుసా? ఏంటి? ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయా? ఎస్, కమ్ ఇన్. రిజిస్టర్లో రాయండి. రైట్ సైడ్ రూమ్లో ఆడిషన్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, అది వెంకీ మామ చెప్పారుగా ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుందని. ఇవాళ నా రోజు వచ్చింది. సరే, నేను వచ్చాక చేస్తా, పెట్టే. అది ఆడిషనా? పొజిషన్? మార్నింగ్ యాక్చువల్లీ రోడ్ సైడ్ రోమియోస్, ట్రాఫిక్ ఇరిటేషన్, సో ఓకే. హాయ్, ఐఎమ్ ఆరాధ్య. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అటు వెళ్ళు. కొంచెం లెఫ్ట్ జరుగు, కొంచెం రైట్. ఇప్పుడు కొంచెం హైట్. ఏ రాదా? సర్లే కానీ. హాయ్, మై నేమ్ ఈజ్ ఆరాధ్య. ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. దిస్ ఈజ్ మై లెఫ్ట్ ప్రొఫైల్, దిస్ ఈజ్ మై రైట్ ప్రొఫైల్. ఆడిషన్ స్టార్ట్ చేయాలా? స్టార్ట్ చేయమంటావా? స్టార్ట్ చేయలేదా? రిహార్సల్స్ అనుకున్నాను. నువ్వు కెమెరామ్యాన్వా? ఒకటి తక్కువైంది. సార్, మీరు కెమెరామ్యానా? డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంటా? కెమెరామ్యాన్ ఎక్కడ మళ్ళా? నేను వర్షంలో మెరుపులు చూడడానికి వెళ్తే ఆడు గాలిని చూడడానికి వెళ్ళాడు. నువ్వు చెయ్యి. సిద్ధు, నీకెన్నిసార్లు చెప్పాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం, కానీ ప్రతిసారి కట్ కట్ కట్. వాట్ హ్యాపెండ్? పెద్ద ఆయన ఏం చెప్పాడు? ఇంట్లో నువ్వు ప్రిపేర్ అయింది కాకుండా ఇక్కడికి వచ్చి స్పాట్లో చేసి చెప్తే నేను టాలెంట్ అని చెప్పాడా లేదా? నేను నీకు సీన్ ఇస్తాను, స్పాట్ డైలాగ్స్తో ఇంప్రవైజ్ చేసి చూపించు. నువ్వు స్కూటీపై వెళ్తుంటే రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద ఒక అందమైన అబ్బాయి, ఏంటి అందమైన అబ్బాయి నీకు కనబడ్డాడు. వాడికి లిఫ్ట్ ఇచ్చి వాడితో నీ లైఫ్ సెట్ చేసుకోవాలనుకున్నావు. వాడెక్కను అంటున్నాడు, నువ్వు అని బతిమలాడాలి. ఇది సీన్. గో హెడ్. హలో, హాయ్, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? దిస్ ఈజ్ ఆరాధ్య. నాకెందుకు చెప్తున్నావు? లిఫ్ట్ కావాలా? అక్కర్లేదు. సార్ సార్ సార్, వాడు వెళ్ళిపోతున్నాడు సార్. అఫ్కోర్స్ నీ పర్ఫార్మెన్స్ చూపించి మరి వాడికి ప్రపోజ్ చేసి వాడితో యాక్సెప్ట్ చేయించుకో. నీ టాలెంట్, యాక్టింగ్, స్పాంటేనిటీ నిరూపించుకో. కావాలంటే
కో యాక్టర్ డైలాగ్స్ నేను ఇస్తా. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఫ్రెండ్స్ కాలనీ ఎక్కడ? స్ట్రైట్ రైట్. స్ట్రైట్ రైట్ లెఫ్ట్ రైట్. సారీ, చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మీరే చూపించొచ్చు కదా ప్లీజ్. యాక్చువల్లీ నేను అటు కాదు, ఇంకో వైపు వెళ్తున్నాను. సరే, మీరు ఎటు వెళ్తే అటే వస్తా. అసలు ఏం కావాలి నీకు? నువ్వు. నేనా? చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయింది. నాలో ఏం నచ్చింది నీకు? నీ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైలా? నీ కళ్ళు. ఇవా? నీ బాడీ అండ్ ఫిట్నెస్. ఏంటిదా? నీ ఫెయిర్నెస్. ఫెయిర్నెస్? ఏంటి అయిపోయిందా నీ యాక్టింగ్? ఇంతేనా నీ టాలెంట్? సరే, నువ్వైతే ఏమడుగుతావు? ఎలా చెప్తావు? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు అమ్మాయిగా పుట్టి బతికిపోయావలే గాని అదే అబ్బాయిగా పుట్టుంటే మాత్రం నిన్ను నువ్వు చూసుకునే సొల్లు కాచుకునేదానివి. తెల్లగా ఉన్న మేఘాలన్నీ గాలికి కొట్టిపోవచ్చు కానీ వర్షించే మేఘానికి మాత్రం కూసింత నలిపే అందం. నువ్వు అంత అందంగా ఉన్నావు. ఇలా చెప్పాలి, నిజం చెప్పాలి, నీకు అనిపించింది చెప్పాలి, నువ్వు నమ్మింది చెప్పాలి. ఇలాంటి టాలెంట్తో వచ్చేస్తారు. సదిరేసుకో. ఆడిషన్ చేద్దామా? చేద్దాం సార్. మీ ఇద్దరు ఆడిషన్కి వచ్చింది? ఎస్ సార్. అవును. వీడియో ఆడిషన్కి వచ్చాడా? ఓ సారీ బ్రో, కొంచెం లేట్ అయింది. స్టార్ట్ చేద్దామా? రోలింగ్. మేడం కొంచెం సైడ్కి చేద్దాం సార్. యాక్షన్. హాయ్ సార్, మై సెల్ఫ్ ఆదిత్య.